ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే న్యూ ఇయర్ వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా చెందిన ప్రముఖులతో పాటు ఉద్యోగులు, అలాగే ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ శాఖల అధికారులు, జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ రాజా శీషాను కలిసి నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల కోసమైన పెన్నులతో పాటు నోట్బుక్లు, బ్లాంకెట్లను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా శీషా మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు తనకు విద్యార్థులకు అవసరమైన నోట్బుక్లు, పెన్నులు, అలాగే బ్లాంకెట్లను అందజేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే జిల్లా అభివృద్ధికి జిల్లా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గత 23 రోజులుగా సమ్మె బాట చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. సెల్ఫీ విత్ సీఎం గ్యారంటీ పేరుతో సీఎం ఫోటోతో కూడిన ఫ్లెక్సీ వద్ద సెల్ఫీలు దిగుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. గత 23 రోజుల తాము సమ్మె బాట చేపట్టిన కనీసం ప్రభుత్వం నుంచి కానీ సీఎం నుంచి కానీ ఎలాంటి హామీ లభించడం లేదని, గత సంవత్సర కాలంగా ఎన్నో వినతి పత్రాలు ప్రభుత్వానికి సమర్పించామని, అయినా ప్రభుత్వం మాత్రం తమ గురించి ఏమాత్రం పట్టించుకోవడం పట్ల సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో అయినా తమ సమస్యలు పరిష్కరించాలని సీఎంను వేడుకున్నారు. అలాగే సీఎం ఇప్పటికైనా స్పందించి తమను ఎగ్రోల్ చేయాలని, అలాగే తమ వేతనాలు పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సా పట్టణంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బైన్సా డివిజన్లో ఇటీవల ఆలయాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలను నిరసిస్తూ ఈరోజు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలతో పాటు వాణిజ్య వర్గాలు, అలాగే వ్యాపార వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయించారు. ఇప్పటికైనా పోలీసులు ఆలయాల్లో జరుగుతున్న చోరీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల చోరీలు పెరిగాయని, అందుకే తాము ఈ బంద్ పాటించినట్టు తెలిపారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏఎస్పీ అవినాష్తో పాటు ఎంఆర్ఓ ప్రవీణ్కు వినతి పత్రం సమర్పించారు. ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలని విన్నవించారు.